కంచి మహాస్వామి మౌనంగా మాట్లాడారు. వివరణ శ్రీ శ్రీనివాసన్ గారు. ఈ అనుగ్రహానుభవం మనతో పంచుకున్నవారు శ్రీమతి గాయత్రి గారు. ఎందుకో నేను వివరించలేను, కానీ నాకు అకస్మాత్తుగా మహర్షి అంటే కంచి మహాస్వామి వారిని చూడాలనే కోరిక కలిగింది. అయితే భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీ శంకర్ దయాళ్ శర్మ ఆ రోజు కాంచీపురం దర్శిస్తున్నారని నాకు ముందు రోజు తెలిసింది. ఆ ఉదయం నేను నా నిత్య పూజ కోసం కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్తో నేను పెరియవాను ఎలా చూడగలను అని ఆలోచిస్తున్నాను. నేను ప్రార్థనలో కళ్ళు మూసుకున్నప్పుడు నా దృష్టిలో మహాస్వామి కనిపించారు. సాయంత్రం 7 గంటలకు నేను నా కుటుంబంతో కలిసి శ్రీమఠంలోకి ప్రవేశించాను. నేను 2 గదుల మధ్య గోడకు ఆనుకుని చెప్పులు లేకుండా నిలబడ్డాను. ఆ గదులలో ఒకటి మహాస్వామి వారు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి ప్రతిరోజు ఉదయం పూజ చేసే గది. అక్కడ నిలబడి రథోత్సవానికి మహాస్వామి రాక కోసం, ఆయనను దగ్గరగా చూసే అవకాశం కోసం చాలా ఆతరుతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము నేను, నా కుటుంబం. అప్పుడు ప్రవేశద్వారం నుండి 10 అడుగుల దూరంలో ఉన్న పెరియవ చేతిలో ధర్మదండం పట్టుకుని వచ్చారు. వారు ఎడమవైపుకు తిరగడానికి అన్నట్టుగా నిలబడగా, శ్రీమఠం వ్యక్తి కుడి చేతిలో ఎత్తుగా పండ్లతో నిండిన తాంబాళాన్ని పట్టుకుని ఎడమవైపుకు తిరిగి వెళ్ళిపోయాడు. మరికొద్ది క్షణాల్లో నేను మహాస్వామిని దగ్గర నుంచి చూడబోతున్నాను అన్న ఆనందం నాలో చాలా ఎక్కువ అయ్యింది. స్వామి ముందుకు నడిచి నాకు ఆశ్చర్యము ఆనందము కలిగేలా అకస్మాత్తుగా నా ఎదురుగా దాదాపు 10 అడుగుల దూరంలో ఆగిపోయారు. 10 అడుగుల దూరం నుండి నాకు ఎదురుగా మహాస్వామి నన్ను వారి సహాయకుడికి చూపగా, ఆ సహాయకుడు లక్ష్మీనారాయణ స్వామి అని వినయంగా అన్నాడు. వారి పట్ల భక్తి భావాలతో నా నడుముకు చుట్టుకున్న నా చేతులు చంకలో ఉంచబడ్డాయి. నేను విస్మయ ఆశ్చర్యాలతో నిలబడి ఉండగా మహాపెరియవ నా ముందు మౌనంగా నిలబడి వారి తల కుడివైపుకు వంచి నా వైపు చూస్తున్నారు. నువ్వు ఉదయం నుండి నన్ను చూడాలని అశాంతిగా ఉన్నావు. ఇప్పుడు నన్ను చూశావుగా, ఇది సరేనా అని చెప్పినట్టు ఉన్నాయి వారి చూపులు. నా మనసు సంభ్రమ ఆనందాలతో నిండిపోయింది. తరువాత వారు నడిచి ముందుకు సాగిపోయారు. ఈ రోజుకి కూడా మహాస్వామి వారికి నా పేరు ఎలా తెలిసింది అనేది, మరియు వారి దర్శనం కోసం ఆ ఉదయం నేను అనుభవించిన ఆరాటం, కోరిక మహాస్వామికి ఎలా తెలిసింది అనేది ఆశ్చర్యకరమైన మిస్టరీగా ఉండిపోయింది. ఆ రోజు నా మౌనవ్రతం కారణంగా స్వామి మౌనంగా ఉన్నందున వారు నా పేరును వారి అసిస్టెంట్కి ఎలా తెలియజేశారు, మరియు వారి దర్శనం చేసుకోవాలనే నా కోరిక గురించి నిశ్శబ్దంగా నాకు తమ అవగాహనను ఎలా వ్యక్తపరిచారు అనేది కూడా ఆశ్చర్యము మరియు రహస్యము, మిస్టరీగా అనిపిస్తూ ఉంటుంది. మహాపెరియవతో ఇంతకుముందు ఎలాంటి పరిచయము లేకుండానే నా పేరు ఎలా తెలిసింది? పూర్తిగా మౌనంగా ఉన్నప్పటికీ నా పేరు గురించి తమ జ్ఞానాన్ని వారు సహాయునికి ఎలా తెలియజేశారు ఆ క్షణం? నేటికి ఈ శతాబ్దపు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ దృగ్విషయాన్ని వివరించలేకపోయింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జయ జయ శంకర హర హర శంకర.